నమస్తే అండి, తెలుగు వంటల స్వాగతం. ఈరోజు మనం స్వీట్ మోతీచూర్ లడ్డు ఎలా తయారు చూద్దామండి. మనం 2 కప్స్ శనగపిండి తీసుకుంటున్నాం. ఇందులో మనం 2 కప్స్ శనగపిండి తీసుకున్నాం కదా, అలాగే 2 కప్స్ వాటర్ కూడా తీసుకుంటున్నాం. ఇది ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా చూసుకోండి. 2 కప్స్ మన ఈ శనగపిండి తీసుకుంటాం కదండి, ఆ 2 కప్స్తోనే వాటర్ కూడా తీసుకోండి. కొంచెం జారుతుంది ఆ పూస అనేది కూడా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటున్నామండి. దానిపైన మనం ఈ బౌల్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం అందులో ఆయిల్ పోసుకుంటున్నామండి. ఆయిల్ తీసుకున్నాక ఆయిల్ మొత్తం బాగా మారగాలి. కొంచెం వేడెక్కినాక అప్పుడు మనం ఈ పూస అనేది చేసుకుందామండి శనగపిండితో. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనం ఇలాగా చిన్న పూసగా వేసుకుందాం. ఇలాగ పూసగా వస్తుంది కదండి, ఇలాగ వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కొంచెం వేగే విధంగా చేసుకోండి పూసని. ఇంకా వేగాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై వేగింది కదండి, మనం తీసేసుకుందాం. ఇది ఫ్రెండ్స్, ఇది మనం మోతీచూర్ లడ్డు అండి. ఛానల్లో ఉంటుంది, ట్రై చేయండి. తెలుగు వంటలు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి అందరూ. ఇంకా మంచి మంచి వంటలు మేము ముందుకు వస్తాం.
వేరే బౌల్ మీద పెట్టుకున్నామండి. ఇందులో మనం ఎక్కడ మళ్ళీ దేనితోనో శనగపిండి తీసుకున్నామో అదే బౌల్తోనే షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటున్నామండి 2 కప్స్. షుగర్ వేసుకున్నాం. అలా వాటర్ కూడా 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాం. షుగర్ మొత్తం అంతా కరిగిపోనివ్వాలండి. మనం పాకం వస్తుంది కదా, లేత పాకం వచ్చే విధంగా చూసుకోండి. పాకంలో తీసుకోవాలి. చిన్న తీగ పాకం వచ్చి చూడండి. ఇలా పాకం వచ్చే విధంగా చూడండి, తీగ పాకం. ఓకే, ఇప్పుడు మనం ఈ వేపుకొని తీసుకున్న పోస అందులో వేసుకోవాలి. చిన్న ఫుడ్ కలర్ అని వేసుకుందామండి ఇందులో కలర్ కోసం. లైట్గా చిన్న ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు మనం అందులో వేసుకోవాలండి. ఇదంతా ఇన్నంత వేసుకో. శుభ్రంగా ఇందులో కొంచెం అనేది కుక్ అయ్యే విధంగా, ఉడికే విధంగా ఉంచుకోండి. పాకంలో ఇలా కలుపుకోండి. మోతచూరు లడ్డు రెడీ అవుతుందండి. మొత్తం పాకం అని చూస్తారా, ఇలాగంతా పీల్చుకుంది కదా, అలా మొత్తం అంతవరకు అలా ఉంచుకోండి మీరు. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందామండి. కొంచెం చల్లబడిన గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డు చుట్టుకుందాం. మోతచూరు లడ్డు. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇలా చుట్టుకోవాలండి. మోతచూరు లడ్డు రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఇలా చుట్టుకొని ఇలా చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ అండి. చూసారా మోతచూరు లడ్డు ఇలా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్ అండి.